సింధు నాగరికతలో అక్కడ ఎత్తు బొమ్మ గీసినటువంటిది ఉన్నాయి. అక్కడ సింధు నాగరిక మొహంజదారోలో దొరికినాయి. ఈ హరప్పా మొహంజదారో కూడా తెలిసింది ఎప్పుడు మనకి సరిగ్గా 104 సంవత్సరాల క్రితం 1922లో తెలిసిన. అంతకుముందు తెలియదు హరప్పా మొహంజదారో అనేది ఉందని తెలియదు. హరప్పా మొహంజదారో తెలిసిన తర్వాత అసలు మొత్తం భారతదేశపు చరిత్ర మళ్ళీ ఒక కొత్త విషయం తెలిసిన తర్వాత దాని చరిత్ర మళ్ళీ పునర్లిఖించుకోవాల్సి వస్తుంది, పునరాలోచించుకోవాల్సి వస్తుంది, దాన్ని పునర్మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. అది జిజ్ఞాసులు చేసే పని, రాసుకునేవాళ్ళు చేసే పని. రాసుకునేవాళ్ళు అట్లా చేయరు. మేము 5 రాసుకుంటే అదే మా చరిత్ర, అదే నేను చెప్తామని. అట్లా వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎద్దుని గుర్రం కింద మార్చారు. చూడండి అంటే వాళ్ళ చరిత్రని ఎట్లా లిఖిస్తారనే దానికి ఉదాహరణ ఇది. గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు? అసలు గుర్రాలు మనం అనుకునే ఈ భారతదేశంలో గుర్రాలు ఉన్నాయా? గుర్రం అసలు మన బ్రీడే కాదు, మన ఎద్దే. మనకి ఆదిశంకరుడు ఏదైతే తిరిగాడు ఆదిశంకరుడు వాహనం ఏమిటి? ఆది దేవుడు అని కదా ఆయనకి ఎత్తించాడు. ఎద్దు వాహనం ఆయనకి, ఆదిశంకరుడికి. సరే, విష్ణువు యొక్క అవతారం 10వ అవతారం వస్తుంది ఎప్పుడో వస్తుంది అని కదా కల్కి అవతారం. దేని మీద వస్తాడు కల్కి? గుర్రం మీద వస్తాడు. అంటే ఈ పురాణాలు, దశావతారాలు, అందులో కల్కి అవతారం కూడా రాసే నాటికి తెలిసిన గొప్ప వాహనం ఈ గుర్రమే. అందుకోసమే ఈ గుర్రం మీదే ఆయన ఎప్పటికి వచ్చినా ఆయన గుర్రం మీదే వస్తాడని అని రాసుకున్నారు తప్పితే ర్యాకెట్ మీద వస్తాడనో ఇంకేదో ద్రోవుల మీద వస్తాడనో వాడు రాసుకోవడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మనమైనా ఏదో ద్రోణం అంటే ఈ ద్రోవులే ఉడకపోతే ఇంకేదో రావచ్చు రేపు. కనుక ఇది అంటే వాళ్ళు అంటే గుర్రం ఎక్కడికి వస్తుంది? గుర్రం మీద వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు? ఎక్కడైతే వాళ్ళ మూలాలు ఉన్నాయో అక్కడి నుంచే వస్తాడు. అదంతా పశ్చిమాసియానే కాదు, ఇవాళ రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి వస్తాడు. అంటే ఇప్పుడు ఈ చారిత్రక పరిశోధనలో మనకి అదే అందుకోసం రాహుల్ స్వామి గురించి ఏ పుస్తకం మనం చదివినా సరే, ఏ కథ చదివినా సరే అయినా మనకి రకరకాల ఆధారాలలో చెప్తాడు. మనుషుల్ని వర్ణిస్తాడు ఆయన. ముఖ్యంగా వర్ణించేటప్పుడు ముక్కులు వర్ణిస్తాడు. మీరు జాగ్రత్త గమనించాడు, ముక్కులు తప్పకుండా వర్ణిస్తాడు ఆయన. అంటే ఈ ముక్కుల్ని బట్టి, ముక్కు యొక్క ఆకారాన్ని బట్టి వీళ్ళు ఏ జాతుల ప్రాచీన జాతులకు సంబంధించిన వాళ్ళు, అంటే ప్రాచీన జాతులు అంటే ఒక 3 రకాల జాతులుగా శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. అది మంగళాయిడ్ రేసు, కాకసాయిడ్ రేసు, ద్రావిడ రేసు అని 3 రకాల రేసు తెగలు వాళ్ళు నిర్ణయించారు. అంటే ఈ కాకసాయిడ్ అంటే ఎవరు? వీళ్ళే. ఇప్పుడు యూరప్ ప్రాంతము, ఈ పర్షియా ప్రాంతము, అక్కడ పాకిస్తాన్, ఇవాళ మనం చూసుకుంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాడికి పంజాబ్ వాడికి తేడా ఏముంటుంది? చూడండి, మామూలుగా చూడండి మీరు. ఆఫ్ఘనిస్తాన్ వాడికి పంజాబ్ వాడికి తేడా ఏముంటుంది? మామూలుగా ఏం తేడా ఉంటుంది. పర్సనాలిటీలోనో, ముక్కుల్లోనో, వాళ్ళ వీటిలోనే తేడా ఏముండదు వాళ్ళకు. అదే మరి దక్షిణాది వాళ్ళతో పోలిస్తే వాళ్ళు తేడాలు ఉంటాయి. అంటే ఇట్లా వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ ఆకారాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఇట్లా సమస్తమైనవి ఆయన ప్రతి కథలో వర్ణించుకుంటూ చెప్పుకుంటూ పెడతాడు ఆయన. వాటిని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. అట్లా రాహుల్జీ గొప్ప భాషా శాస్త్రజ్ఞుడు.